అందరికీ నమస్కారం. ఇరాన్ ఇజ్రాయెల్ సపోర్ట్గా వచ్చిన అమెరికా ఈ వార్ ఎఫెక్టు ప్రధానంగా గల్ఫ్ దేశాల మీద తీవ్రంగా ఉంటుంది. గల్ఫ్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. అమెరికా స్థావరాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అనే పేరుతోటి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ విరుచుకుపడుతుంది. మామూలుగా కాదు, ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ బాంబర్ వస్తుందో తెలియదు, ఏ డ్రోన్ వచ్చి ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు ఇరాన్ రెచ్చిపోతూ ఉంది, విపరీతంగా దాడులు చేస్తూ ఉంది. ఒకవైపు సౌదీ మీద, ఒకవైపు కువైట్ మీద, ఇంకోవైపు దుబాయ్ మీద. అక్కడ ఉన్నటువంటి ఒక తెలుగు ముస్లిం యువతి ఆడియో వైరల్గా మారింది. ఒకసారి చూడండి. ఒకసారి టైం ఎంత అవుతుందో తెలుసా? 2:39 AM ఎర్లీ మార్నింగ్. అసలు నిద్ర లేదు, పడుకోలేదు. సౌండ్స్ వినపడుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. అసలు నా రూమ్ విండోలో నుంచి చూస్తేనే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకెలా నిద్ర వస్తుంది? అసలు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, బట్ టైం పడుతుంది. ఆకాశంలోనే అలానే ఉంటుంది. చూడండి గాయస్, ఇక్కడ మా ఇంటి ఇది దగ్గర మా అల్లా గాడ్ ప్లీజ్. చూసారు కదా, ఆ మాట్లాడుతుంటేనే బాంబులు పెడతా ఉన్నాయి. టైం అర్ధరాత్రి 2:30, నిద్రపోయే పరిస్థితి లేదు. ఒక భయానక సిచ్యువేషన్. నిజానికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు చాలామంది ఇదే రకమైనటువంటి భయంలో ఉన్నారు. అక్కడ ప్రజలు అదే భయంలో ఉన్నారు, అక్కడ చిక్కుకొని ఉన్నటువంటి మన వాళ్ళు కూడా అదే భయంలో ఉన్నారు. సామాన్య నుంచి అక్కడికి వెళ్ళినటువంటి సెలబ్రిటీల వరకు. దుబాయ్లో మన సెలబ్రిటీలు కూడా చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. మంచి కుటుంబం కూడా, అంటే మంచి విష్ణు వాళ్ళు కూడా దుబాయ్లోనే ఉన్నారని మన వార్తలు చూసాం. పివి సింధు దుబాయ్లోనే ఉన్నారని వార్తలు చూసాం. చివరికి దుబాయ్లో ఉన్నటువంటి కుబేర్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద సంపన్నులు చార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని యూకే పోతున్నారట, యూరోప్ వెళ్ళిపోతున్నారట దుబాయ్ నుంచి, ప్రజెంట్ సేఫ్గా ఉండటం కోసం. ఎందుకంటే దుబాయ్లో ఎప్పుడు ఏ బిల్డింగ్ మీద ఎట్నుంచి డ్రోన్ దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. దుబాయ్ ఎయిర్పోర్ట్తో సహా దేన్ని కూడా ఇరాన్ వదిలిపెట్టట్లేదు. చాలా పెద్ద పెద్ద భవంతులను టార్గెట్ చేస్తూ ఉంది. సో మామూలుగా దుబాయ్ అంటే సంపన్నుల కేంద్రం. చాలామంది సంపన్నులు దుబాయ్లో ఉంటారు. వాళ్ళంతా కూడా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఎంత ఖర్చైనా కానీ ముందు ప్రాణం బతకాలి అనుకొని వాళ్ళు దుబాయ్ని విడిచి వెళ్ళిపోతున్నారట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాగా, సామాన్యుల పరిస్థితి ఏంది? అదే కదా అర్థం కాదు. సో ఈ వారు ఎక్కడి దాకా వెళ్ళిద్దో, ఎంతమంది ప్రాణాలు తీసిద్దో చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.